విద్యార్థులకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కళాశాల ప్రిన్సిపల్పై రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కళాశాల నిర్వహణలో అలసత్వం వహించడంలో ఫ్యాకల్టీపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి దామోదర్ రాజనరసింహ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి కళాశాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ చౌటకూర్ మండలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించారు. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దామోదర సంకుపేట మహిళా అగ్రికల్చర్ పొలిటెక్నికల్ కాలేజీలు సందర్శించారు. ఇక కళాశాల నిర్వహణతో పాటు విద్యార్థులకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యంగా ఉన్న కళాశాల ప్రిన్సిపల్పై మండిపడ్డారు. ఇక మంత్రి స్వయంగా విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి కళాశాలలో ఉన్నటువంటి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఇక కళాశాల విద్యార్థులు రక్షణార్థం చుట్టూ కాంపౌండ్ వాలు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఫోటో ఇది ఫోటోలో ఇది కూడా నిజంగా మన కాలేజీ పిల్లలు ప్రయత్నం చేస్తున్నప్పటి నుంచి ఈ కాంపౌండ్ వాల్ కానీ సీసీ రోడ్ కానీ కాలేజ్ డెవలప్మెంట్ కానీ ఏమీ చేయలేదు. కానీ వన్ ఫైవ్ ఈవినింగ్ మినిస్టర్ ఈరోజు ఈ కళాశాలకు when I was the technical education minister I sanctioned it. We have three polytechnics. One is exclusively for polytechnics. I was thinking ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం ఉన్నది, ఏం అవసరం ఉన్నది. మీ ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి అయ్యా మీ కళాశాలలో ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలు తీర్చేది, స్టాండర్డ్స్ పెంచేది, కంఫర్ట్ లెవెల్ పెంచేది ఏం చేయాలని ఉద్దేశంతో ఫోన్ చేస్తే వారన్నీ నాకు చెప్పారు. ఇంకా sanctioning of post secondary balance works and workshop sheds, labs establishment of triple hostel furniture cards even కూడా ఓకే ఇదేంటి ఇన్ అవుట్సోర్సింగ్ బేసిస్ పోస్ట్ ఓకే ఆడిటోరియం ప్లేగ్రౌండ్ establishment to upgrade the polytechnic college to engineering college ఇప్పుడు possible kindly consider the upgradation of ఈరోజు మీ అనుభవం ఇక్కడ ఏమున్నది, మీ కష్టాలు ఏమున్నాయి, మీ అవసరాలు ఏమున్నాయి అనేది మీ దాంట్లో ఉపయోగ and all the students present here, very good afternoon. How are you all doing? So my college లో ఈరోజు మన మంత్రి వారి ఈరోజు DMTU విజిట్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చారు. ఇట్స్ సర్స్ ప్రాజెక్ట్ and we were just going around the college and it reminded me of my own college. I studied from IIT Delhi mechanical engineering. After that I prepared for civil services and I got into this. But just one small thing, because this is a very crucial phase of your life. In 4 years and later on what you do will define the rest of your life. Kabatti, have a goal for yourself, whatever it is, because engineering and pharmacy చేస్తున్నారు. Especially for engineering students, there's a lot of opportunities. Either in core sector you can take a job, or you can go for software or consultancy or do management, or you know like we prepare and come into civil services also. So lot of opportunities are there. So whatever it is, have a goal for yourself. మీకంటూ ఒక డ్రీమ్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి, అండ్ సాధించడానికి డిటర్మినేషన్ ఉండాలి, ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. సో కీప్ యువర్ ఆపర్చునిటీస్ ఓపెన్ అండ్ మీకు ఏది సెట్ అవుతుంది అనేది మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. ఈ మధ్య చాలా మంది యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ ఇన్ స్టార్ట్అప్స్ ఆల్సో. మనం చూసిన స్విగ్గీ, జొమాటో అండ్ ఆల్ దిస్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ ఆర్ కమింగ్ అప్. సో ఇటువంటివి కూడా యూ కెన్ ఎక్స్ప్లోర్. So the world is open for you. It's full of opportunities and also challenges.
కాబట్టి be very confident and be prepared to do hard work. మనం ఏదైనా సాధించాలి, డెఫినెట్లీ lot of hard work and lot of struggle is also required, and I also went through a lot of struggle during this process, but throughout the journey if you are determined, definitely you will achieve what you want to achieve. So with this I'll take you all the best for you. Share my experience as a student of being group. A lot of difference between your thoughts and what our thoughts were. I am an alumni of Osmania University Engineering College. Whatever it is, I just believe in one thing. Every student is a citizen and a responsible citizen. Education is a goal for every youth, particularly the girl child. But what I say is that you should be socially conscious. You are part of the society. You should also pay back to the society. For that feeling, for you to have, you should be ideologically based. Any individual citizen without an ideology is not worth. It implies that he is selfish or self-centered as his own goals. But any individual youth who has certain ideology which is connected to the society, which is connected to the well-being of the society, is worth a citizen of society. This is what I believe. So what my advice to you all people is, be part of the society, be positive, be vibrant, and contribute to the society, be among the society. What do you go? సామెత అనుకుంటారు, అందరూ బాగుండాలి, వీళ్ళు బాగుంటారు. This quote, I once again congratulate this wonderful campus, 165 acres campus, and I enjoy the student life we have. The way we enjoyed in Osmania University in those days. So once again, I wish you all the best in the future. God bless you all. Thank you. It was almost a tedious exercise for over 5 to 6 months. Discussion జరుగుతున్నాయి, చర్చ జరుగుతున్నాయి, ఐడియాస్ వస్తున్నాయి. The lengthy discussion, lengthy ideas, ultimately the entire cost of this project has come to 3.5 crores. Including the auditorium, indoor stadium, and the hallmark of JNTU 300 feet pillar, which is supposed to be the hallmark of JNTU in this year. And we choose deliberately Sultanpur, which is center between Jogipet and Sangari. The entire center point between Jogipet and Sangari. We planned out everything, about 80% of the works were executed. 2014 elections, I lost the elections. Somebody else took over for next 9.5 years. I don't want to comment further on it. But again, I want to rebuild something. JNTU with an international auditorium, JNTU with an international indoor stadium, JNTU with a science center worth about 25-30 crores. This we are planning out. Hopefully in future we will be able to generate funds through the government or other private donors or the CSR funds. And in another 1 year at time, what I am dreaming of, maybe 1.5 year time or 2 years time, we should be able to establish an auditorium, indoor stadium, a science center, above all, the hallmark of JNTU.